నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో బాణపొట్టతో గుండెపోటు ముప్పు మితిమీరి తినడానికి వెనుక కారణం ఇదే. ఎడం వైపు తిరిగి పడుకోవడం ఎందుకు మంచిదంటే మద్యంతో కాలేయానికి సెగ. ఇంకా హెల్త్ టిప్. బరువు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం కూడా సహజమే. అయితే ఈ పొట్ట బాణపొట్టలా మారితే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మన గుండె కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే కొద్దీ కీలకమైన గుండెకు సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతున్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. ముఖ్యంగా బాణపొట్టతో గుండెపోటు ముప్పు కూడా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో బొజ్జ పెరుగుతున్న కొద్దీ గుండెకు ఎలా సమస్యలు పెరుగుతాయో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిరుబొజ్జ, కాస్త బట్టతల, మగవారికి వీటిని అలంకారాలుగా భావించేవాళ్లే మన దగ్గర ఎక్కువ మంది. అదేవిధంగా పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక ఆడవాళ్లు ఎంతో కొంత లావవడం, పొట్ట ముందుకు రావడం మామూలు పరిణామంగా భావిస్తాం. నిజానికి లావు కావడం మాట ఎలా ఉన్నా పొట్ట ముందుకు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పాటు కీలకమైన మన గుండెకు సమస్యల తాకిడి బాగా పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటొచ్చినా, షుగర్ జబ్బు మొదలైనా, కిడ్నీలు పాడైనా, నిద్రలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నా, క్యాన్సర్ల బారిన పడినా ఈ కష్టాలన్నింటి వెనక మన చిట్టి పొట్టలో భారీగా పేరుకుపోయే కొవ్వు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటుందన్నది నేడు కాదనలేని చేదు వాస్తవం. ఇప్పుడు ఊబకాయం అనేది అనేక రకాలుగా ఉండొచ్చండి. ఊబకాయం అంటే ఇప్పుడు చాలామందికి మన హైట్ కంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే అది ఒబేసిటీ, ఊబకాయం అని అనుకుంటాం. అయితే ఒక్కొక్కసారి మన హైట్కి సరిపడినంత వెయిటే మనం ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ వెయిట్లో ఏంటంటే చాలా భాగం ఫ్యాట్ మన కడుపు భాగంలో అక్యూములేట్ అయితే దీన్ని మనం అబ్డామినల్ ఒబేసిటీ అని అంటాం, బాణకడుపు అని అంటాం అన్నమాట. సో మన ఓవరాల్గా వెయిట్ ఎక్కువ లేకపోయినా కూడా ఇలా బాణకడుపులాగా ఉండటం అంటే బొజ్జ రావటం అనేది మన ఆరోగ్యానికి చాలా హానికరం అన్నమాట. అంటే ఏ విధంగా ఇది హానికరం అనేది మనం చూస్తే, ఇప్పుడు ఈ బొజ్జ రావటం అనేది అంటే బాణకడుపు ఉండటం అనేది ఈజ్ అ మార్కర్ ఫర్ ఇంటర్నల్ ఫ్యాట్. అంటే ఎవరికైతే బాణకడుపు ఉంటుందో, బొజ్జ ఎక్కువ ఉంటుందో ఇటువంటి వారిలో మన శరీరం లోపల అవయవాల చుట్టూ కూడా అంటే లివర్ చుట్టూ, కిడ్నీ చుట్టూ, ఇంటెస్టైన్స్ చుట్టూ ఫ్యాట్ పేరుకుపోవటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. సో ఇలా ఫ్యాట్ పేరుకుపోవటం వల్ల ఈ ఫ్యాట్లోంచి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. అంటే ఎడిపోకైన్స్ అంటామండి. కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఈ హార్మోన్స్ మన శరీరానికి నష్టాన్ని కలగచేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ హార్మోన్స్ వలన ఇన్సులిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటం, తద్వారా షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోవటం, ట్రైగ్లిజరైడ్స్ అనే చెడు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ పెరిగిపోవటం, వీటితో పాటు బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవటం, ఇవన్నీ మన శరీరంలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా బాణకడుపు ఉన్నవారిలో. సో వీటి వలన మన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం అనేది జరగవచ్చు. తద్వారా మనకి గుండెకి హార్ట్ అటాక్స్ రావటం కానీ, లేదా మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వలన పెరాలిటిక్ అంటే పక్షవాతం రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. లార్జర్ ద వేస్ట్ లైన్, షార్టర్ ద లైఫ్ లైన్. నడుము చుట్టుకొలత ఏకంగా మన ఆయు ప్రమాణానికి ఎసురు పెడుతుందని దీని అర్థం. నడుము చుట్టుకొలత అధికంగా ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధనలు చెప్తున్నాయి. పొట్టలో పేరుకునే కొవ్వులో 2 రకాలున్నాయి. ఒకటి చర్మం కింద సబ్క్యూటోనియస్ పొరలో పేరుకునే కొవ్వు మొదటి రకమైతే, పొట్ట లోపల పేగులు, ఇతర అవయవాల చుట్టూ పేరుకునే విసరల్ ఫ్యాట్ అనేది 2వ రకం కొవ్వు. చర్మం కింద పేరుకునే కొవ్వుతో పోలిస్తే 2వ రకానికి చెందిన విసరల్ ఫ్యాట్తోనే మనకు సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు రావడానికి, గుండెపోటు బారిన పడడానికి వెనక పొట్ట లోపల అవయవాల చుట్టూ పేరుకున్న విసరల్ ఫ్యాట్ కూడా ఒక ప్రధాన కారణంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అబ్డామినల్ ఒబేసిటీ ఉన్న వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. సో ఇలాగ గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, ఇలా బాణకడుపు ఉన్నవారిలో షుగర్ ఎక్కువ ఉండటం, అంటే ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల షుగర్ ఎక్కువ ఉండటం, బీపీ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ లెవెల్స్, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉండటం అనేది జరగచ్చు. వీటితో పాటు
మన శరీరంలో ఉన్న అవయవాల చుట్టూ ఉన్న ఫ్యాట్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటామండి. ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటే మన రక్తనాళాల్లోపు రక్తం గడ్డ కట్టుకునే ప్రమాదం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా రక్తనాళాల్లో క్రొవ్వు పేరుకుపోవడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. సో ఈ కారణాలతోటి మనకి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం, వాటి మీద సడన్గా బ్లడ్ క్లాట్ ఏర్పడి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా బాగా పెరుగుతుందన్నమాట. అండ్ రెండోది చాలామంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు కడుపు చుట్టూ ఫ్యాట్ ఉంది కాబట్టి, బాణకడుపు ఉంది కాబట్టి కొన్ని ప్రొసీజర్స్ లైపోసక్షన్ లాంటివి ఏమైనా చేసి ఆ ఉన్న ఫ్యాట్ తీసేస్తే మనకి ఆరోగ్యపరమైన రిస్కులు తగ్గిపోతాయా అని చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం లైపోసక్షన్ చేసి ఆ ఉన్న ఫ్యాట్ తీసేయటం వల్ల కాస్మెటిక్గా ఉపయోగపడుతుంది కానీ, అంటే చూడటానికి బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ అయితే రావండి. ఎందుకు అంటే ఈ మన కడుపు చుట్టూ ఉండే ఫ్యాట్ అనేది ఇది ఒక మార్కర్ అనమాట. అంటే మనకి లోపల అవయవాల చుట్టూ, అంటే లివర్ చుట్టూ, కిడ్నీ చుట్టూ లేదా ఇంటెస్టైన్స్ చుట్టూ, మన శరీరం లోపల అంతర్భాగంగా ఉండే అవయవాల చుట్టూ ఫ్యాట్ పెరిగిపోతుంది అన్నదానికి ఇది కూడా ఒక మార్కర్. అండ్ మనం లైపోసక్షన్ చేయడం ద్వారా ఓన్లీ ఈ బయటకి కనిపించే ఫ్యాట్ని తీస్తున్నాం కానీ ఆ లోపల ఉన్న ఫ్యాట్ అలాగే ఉండిపోతుంది. అందుకని ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు డయట్, ఎక్సర్సైజు ఇంతకుముందు చెప్పినట్లు చేసుకుని వెయిట్ తగ్గటం వల్ల మన ఆరోగ్యానికి మంచి కలుగుతుంటుంది. బాణపొట్ట ముందుకు పొడుచుకుని వస్తున్నప్పుడు మనలో చాలామంది పొట్టను తగ్గించుకోవడానికి లైపోసక్షన్కు వెళ్తుంటారు. లైపో చేయించుకుంటే పొట్ట ఇట్టే తగ్గిపోతుందని, తిరిగి పొట్ట మామూలు స్థితికి వచ్చేస్తుందని నమ్ముతుంటారు. నిజానికి లైపో అనేది చర్మం కింద కొవ్వును తొలగించుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. పొట్ట లోపల అవయవాల చుట్టూ ఉండే కొవ్వును తొలగించడానికి లైపోతో వీలు కాదు. ఇలాంటప్పుడు లైపో చేయించుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, నిత్యం వ్యాయామం చేయటం వల్ల మాత్రమే మనం పొట్టను తగ్గించుకునే వీలుంది. ఆహార వ్యాయామాలతో కూడా ఫలితం లేనప్పుడు పొట్టకు కుట్టు వేయడం ద్వారా తినే ఆహార పరిమాణాన్ని తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకోవటం మేలు. నార్మల్గా ఏమవుతుందంటే మనకి వయసు పెరిగే కొద్దీ బాడీ మెటబాలిజం కూడా కొంచెం స్లో అవుతుందండి. సో ఇంతకుముందు మనం తీసుకునే ఆహారం అంతే తీసుకుంటూ ఉన్నా కూడా మనకి వెయిట్ పెరిగే టెండెన్సీ అనేది పెరుగుతుంది. సో జనరల్లీ 30స్లోను 40స్లోను ఇది ఎక్కువగా చూస్తుంటాం. సో అందుకని ఇలాగా బొజ్జ రాకుండా చూసుకోవటం, బాణకడుపు రాకుండా చూసుకోవాలి అని అంటే మనం ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నప్పటి నుంచి పాటించడం అనేది ఇంపార్టెంట్. అంటే ఆహారం ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, ఈ రెండు చేయటం ద్వారా మనం క్యాలరీలు అంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తీసుకుని మనం ఖర్చు పెట్టకపోతే ఆటోమేటిక్గా ఇలాగ బాణకడుపు కానీ ఊబకాయం కానీ వస్తుంటుంది అనమాట. సో అది డయట్, ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారానే ఈ ప్రాబ్లం రాకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది మనకు ఆల్రెడీ ఉన్నా కూడా, అంటే బాణకడుపు బొజ్జ ఉన్నా కూడా ఇది క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళటం వలన, అంటే క్యాలరీస్ తగ్గించడం, ఎక్సర్సైజ్ పెంచుకోవటం వలన మనం తిరిగి సన్నపడటం లేదా ఈ బాణకడుపుని అంటే పోవటం అనేది జరిగేలాగా చూసుకోవచ్చు అన్నమాట. గడ్డం పెరిగితే ఎంచక్కా కావాలనుకున్నప్పుడు షేవ్ చేసుకోవచ్చు. ప్రాణమిత్రుల్ని సైతం చిన్న మాటతో దూరం చేసుకోవచ్చు. కానీ పెరిగిన పొట్టను మాత్రం ఒక్క పట్టాన తగ్గించుకోలేం. భారీ బొజ్జను కరిగించడానికి ఆహార వ్యాయామాల విషయంలో మొహమాటం చూపించకూడదు. కొవ్వు పదార్థాలకు, బేకరీ ఫుడ్స్కి, రెడీమేడ్ ఆహారాలకు దూరంగా ఉండి తీరాలి. ఇక పొట్టను తగ్గించే ప్రత్యేకమైన వ్యాయామాలు ఏవీ లేవు. అయితే మొత్తం బరువును అదుపులో ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే నడక, జాగింగ్, ఈత వంటి వాటితో పాటు యోగాసనాల్ని సాధన చేయటం మేలు. మొత్తంగా ఇలా జీవనశైలిని క్రమబద్ధం చేసుకుంటే బొజ్జ క్రమంగా దానంతట అదే తగ్గుతూ పోతుంది. చివరికి మన పొట్ట మామూలు స్థాయికి వచ్చేస్తుంది. హెల్త్ న్యూస్ మీకోసం. ఆబగా మితిమీరి తినడానికి వెనుక దాగిన రహస్యాన్ని ఒక తాజా పరిశోధనలో అమెరికా పరిశోధకులు గుర్తించారు. శరీరంలోని గడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకుంటున్నామా లేదా అన్న దానిపై కాలేయం నుంచి మెదడుకు కొన్ని సంకేతాలు వెళ్తుంటాయి. అయితే వేళకాని వేళల్లో లేదా రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం వల్ల ఈ సంకేతాలకు అవరోధం ఏర్పడుతుంటుందని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇది మితిమీరి తినడానికి దారి తీస్తుందని చెబుతున్నారు. ఒక క్రమ పద్ధతి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఊబకాయం, మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. దీనికి కారణం నిద్ర, తిండి సహా శరీరంలో భౌతిక, మానసిక, వ్యవహార శైలి సంబంధ మార్పులతో కూడిన 24 గంటల చక్రం, సర్కాడియన్ రిథం ఉంటుంది.
దీన్నే శరీర అంతర్గత గడియారమని, వాడుకలో జీవ గడియారమని కూడా పిలుస్తారు. అసాధారణ సమయాల్లో పనిచేయడం వల్ల కాలేయం అంతర్గత గడియారం దాని సంకేతాల్లో అవరోధం ఏర్పడుతున్నట్లు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి మెదడు చేసే ప్రయత్నాలు వేళకాని వేళల్లో మితిమీరి ఆహారం తీసుకోవడానికి దారితీస్తాయని పరిశోధకులు తేల్చారు. వేగస్ నాడి ద్వారా కాలేయం మెదడుతో సంభాషిస్తుంటుంది. ఈ నాడిలోని నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అతిగా ఆబగా తినడం అనే సమస్యకు అడ్డుకట్ట వేయొచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనివల్ల సుదీర్ఘ విమానయానం ద్వారా తలెత్తే జెట్లాగ్ను సైతం అధిగమించే వీలుంటుందని పరిశోధకులు తెలిపారు. మనలో చాలా మందికి బోర్లా వెల్లకిలా పడుకోవడం అలవాటు. కానీ ఈ రెండు భంగిమల కంటే ఎడంవైపు తిరిగి పడుకోవడం చాలా మంచిది. ఎడంవైపు తిరిగి పడుకోవడం వల్ల భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడొచ్చునని ఇప్పటికే ఒక అధ్యయనంలో రుజువైంది. చిన్న పెద్ద ఏ వయసు వారికైనా ఎడంవైపు తిరిగి నిద్రించే భంగిమే మంచిదని, దీనివల్ల ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఎడంవైపు తిరిగి నిద్రించడం ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది పడుకునే సమయంలో భిన్న భంగిమల్లో నిద్రిస్తుంటారు. కానీ వీటన్నింటిలోకి ఎడమవైపు తిరిగి పడుకుంటే ఎంతో మంచిది అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. అదిలా అంటే మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు మొదట పెద్ద పేగు ప్రారంభ భాగమైన సీకంలోకి చేరతాయి. అది మన శరీరంలో కుడివైపు ఉంటుంది. ఆపై ఇవి క్రమంగా మన శరీరానికి ఎడమవైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళంలోకి వెళ్తాయి. మనం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా కుడి నుంచి ఎడమకు ఈ వ్యర్థాలన్నీ సులభంగా కిందకు వెళ్ళిపోతాయి. తద్వారా ఉదయాన్నే ఈ వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటకు వెళ్ళిపోవడం కూడా సులువవుతుంది. ఇలా పెద్ద పేగు ఎప్పటికప్పుడు పూర్తిగా ఖాళీ అవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. అందుకే రాత్రి పడుకునేటప్పుడైనా, కాస్త విశ్రాంతి తీసుకునేటప్పుడైనా ఎడమవైపుకు తిరిగి పడుకోవడమే మంచిది. ఎడమవైపు తిరిగి పడుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే మన శరీరంలో గుండె ఎడమవైపు ఉంటుంది. మనం ఇదే దిశలో పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. తద్వారా గుండెపై ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం అనేది గర్భిణీలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. వీపు, నడుము, వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా నిద్ర చక్కగా పడుతుంది. అలాగే గర్భాశయానికి, పిండానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇక అతిగా తినేసి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఓ 10 నిమిషాలు ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం మెరుగుపడుతుంది. గురక, సైనస్ బాధల తీవ్రత కూడా తగ్గుతుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినా ఎప్పుడూ ఒకే భంగిమలో పడుకోలేం కదా. అలాంటప్పుడు ఎక్కువ సమయం ఎడమవైపుకు తిరిగి పడుకునేలా, ఉపశమనం కోసం అప్పుడప్పుడు కాసేపు కుడివైపు వెల్లకిలా పడుకునేలా చూసుకుంటే శరీరం బిగుసుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. తద్వారా శారీరక నొప్పులు రాకుండా చూసుకోవచ్చు. మద్యం మనల్ని మత్తుగా, గమ్మత్తుగా మాయాలోకంలోకి తీసుకెళ్తుంది. ఆపై ఇంటిని, ఒంటిని గుల్ల చేస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఆరోగ్యానికి మొదటి శత్రువు మద్యమే. ముఖ్యంగా మనకు ప్రాణాధారమైన కాలేయానికి మద్యం అనేది నిజంగా కాలకోట విషయమే. మద్యపానం మూలంగా కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. దీంతో మనిషి క్రమంగా చిక్కిశల్యం అవుతూ చివరికి మృత్యుకోరలకు చిక్కుతుంటాడు. మద్యపానం అలవాటు కాలేయాన్ని ఎలా కబళిస్తుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఏంటి? ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాల్ ఎక్సెస్ తాగడం వల్ల కానీ, క్రానికల్గా సంవత్సరాల తరబడి తాగడం వల్ల కానీ లివర్కి అయ్యే డ్యామేజ్ని ఆల్కహాల్ లివర్ డిసీజ్ అని మనం చెప్పవచ్చు. మద్యం మన కాలేయానికి ఎలా ముప్పుగా పరిణమిస్తోంది? ఆల్కహాల్ తీసుకున్నాక మన బాడీలో లివర్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయండి. అవి ఆల్కహాల్ని డిగ్రేడ్ చేసి నాన్ టాక్సిక్ కెమికల్స్ కింద మారుస్తాయి. సో ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ అని, ఆల్డిహైడ్ డిహైడ్రోజన్ అని 2 ఎంజైమ్స్ ఉంటాయి. సో ఎవరైనా ఆల్కహాల్ తాగగానే అది బాడీలో లివర్లోకి వెళ్ళి అది నాన్ టాక్సిక్ కెమికల్స్ కింద మారిపోతుంది. ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకున్నా, సంవత్సరాల తరబడి ఆల్కహాల్ తీసుకున్నా, లేదంటే షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా ఈ ఎంజైమ్ కెపాసిటీ ఓవర్వెల్మ్ అయిపోయి
ఈ టాక్సిక్ కెమికల్స్ అన్నవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అవి ఫ్రీ రాడికల్స్ వస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ లివర్ని డ్యామేజ్ చేస్తాయి. అలా క్రానికల్గా సంవత్సరాల తరబడి ఫ్రీ రాడికల్స్ వచ్చి లివర్ డ్యామేజ్ అయితే లివర్లో ఎక్సెస్గా ఫ్యాట్ చేరిపోతుంది. అలాంటప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ కూడా టాక్సిక్గా మారి ఫ్యాటీ లివర్ డీజనరేషన్ అని జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఫ్రీ రాడికల్స్, ఫ్యాట్ టాక్సిన్స్, లైపోటాక్సిన్స్ ఈ 3 రకాలుగా ఎక్సెస్ ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఎన్ని దశలు ఉంటాయి? ప్రతి ఒక్కరికి ఫస్ట్ పెగ్ ఆఫ్ ఆల్కహాల్ లేదంటే స్మాల్ డ్రింక్ తీసుకున్న లివర్లో మార్పులు జరిగి దాన్ని ఫ్యాటీ లివర్ అని అవుతుంది. అయితే మనం కానీ ఆల్కహాల్ కంట్రోల్ చేస్తే అది ఫ్యాటీ లివర్ స్టేజ్లోనే ఉండి మిగతా స్టేజెస్కి ఫార్వర్డ్ అవ్వదు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ అనమాట. అది సిరోసిస్ ఆఫ్ లివర్కి ఫ్యాటీ లివర్కి మధ్యలో ఉండే స్టేజ్. అందులో కూడా రివర్సిబుల్ స్టేజ్. అది మనం ఆల్కహాల్ ఆ టైంలో ఆపితే అది నార్మల్గా వచ్చేయచ్చు. ఈ 2 స్టేజ్లు దాటిపోతే నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్తాం. అందులో ఇంక ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ డిజీజ్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్ బాగా సీరియస్ అవ్వడం, బ్లడ్ వామిటింగ్స్, ఎసైటిస్, పొట్టలో నీరు చేరడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ 3 కాకుండా కొన్ని సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్లో ఒక బింజ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ హెపటైటిస్ అని జరుగుతుంది. సివియర్గా జాండీస్ వచ్చేసి బాగా సీరియస్ అయిపోయి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. మద్యం తాగే అందరిలోనూ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వస్తుందా? ఒక్క పెగ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నా వెంటనే ఫ్యాటీ లివర్ అన్నది జరుగుతుందండి అందరికీ. అది చెప్పినట్టే మనకి అది బయటకు కనిపించదు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అండి. అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, ఎంత షార్ట్ టైంలో ఆల్కహాల్ తీసుకుంటారు అన్న దాని మీద మనకి అది యూజువల్గా ప్రజెంటేషన్ ఉంటుంది. చెప్పినట్టు ఆల్కహాలిక్ హెపటైటిస్ బింజ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా 3 మంత్స్లో 2 మంత్స్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చేది ఆల్కహాలిక్ హెపటైటిస్ అండి. అలాగని ప్రతి ఒక్కరికి రాదు. డిపెండ్స్ అపాన్ ది డ్యూరేషన్ అండ్ ది అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యూఆర్ టేకింగ్. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ను ఎలా నిర్ధారిస్తారు? బాగా అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసారనుకోండి, మనిషిని చూడగానే మనం చెప్పేయచ్చు వాళ్ళకి జాండీస్ ఉండడం, బాగా సన్నబడిపోవడం, పొట్టలో నీరు బాగా చేరి పట్టు ఉబ్బినట్టు ఉండడం, పాదాలు వాపు ఉండడం, చేతులు కాళ్ళు బాగా వణకడం, ఇవంతా సిరోసిస్ ఆఫ్ లివర్ లక్షణాలు. లేదు మనకి ఇంకా ప్రీ క్లినికల్ స్టేజ్లోనే ఉన్నారు, ఫైబ్రోసిస్ కానీ ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉన్నారు అంటే మాత్రం బ్లడ్ టెస్టులు చేస్తాం అండ్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ ఒకటి చేస్తామండి. బ్లడ్ టెస్ట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ జీజీటీ, ఈ 2 టెస్టుల ద్వారా మనకి లివర్ ఎంత డ్యామేజ్ అయింది అండ్ ఇంకోటి ప్రోథ్రాంబిన్ టైం అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ 3 ద్వారా మనకి లివర్లో ఎంత డ్యామేజ్ అయింది, అది ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నదని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈజ్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద లివర్. అందులో లివర్లో కూడా ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉందా, ఫైబ్రోసిస్ స్టేజ్లో ఉందా, సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయిందా అన్నది తెలుస్తుంది. ది థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈజ్ ఫైబ్రోస్కాన్. అందులో కూడా రివర్సిబుల్ స్టేజా ఇర్రివర్సిబుల్ స్టేజా అన్నది మనకి చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్కు చికిత్స ఎలా ఉంటుంది? ఫ్యాటీ లివర్ ఉన్నది అకేషనల్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి మేజర్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. యాబ్స్టినెన్స్ ఆఫ్ ఆల్కహాల్ దట్ షుడ్ టేక్ ది కేర్ ఆఫ్ ఇట్. కానీ ఆల్కహాలిక్ హెపటైటిస్ అన్న పేషెంట్ అయితే వెంటనే ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది. లాట్ ఆఫ్ హిపాటో ప్రొటెక్టర్ డ్రగ్స్ పెట్టాల్సి వస్తుంది. ఇంజెక్షన్స్ ఉంటాయి. సిరోటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయేసరికి పేషెంట్కి కాంప్లికేషన్స్ ఆఫ్ లివర్ డిజీజెస్ ఎక్కువ కామన్ అయిపోతాయి. హీ మే హ్యావ్ బ్లడ్ వామిటింగ్ వచ్చేయచ్చు, వాళ్ళకి మ్యాసివ్ ఎసైటిస్, పొట్టలో బాగా నీరు చేరిపోయి ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవ్వచ్చు. సో అది సిమ్టమ్స్ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ 2 కాక ఆల్కహాల్ స్టాప్ చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆల్కహాల్ కంప్లీట్గా ఆపడం. అండ్ కొన్ని హిపాటో ప్రొటెక్టర్ డ్రగ్స్ ఉంటాయి, లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మిథియోనిన్ కానీ, ఇలాంటి డ్రగ్స్ వల్ల మనం లివర్ డ్యామేజ్ని కొంచెం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు ఎప్పుడు వెళతారు? లివర్ ట్రాన్స్ప్లాంట్కి సిరోసిస్ అయిపోయినప్పుడే లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుందండి. సో ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్ దాటి, ఫైబ్రోసిస్ స్టేజ్ దాటి, సిరోసిస్ ఆఫ్ లివర్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఇంకా మన ఆల్కహాల్ ఆపినా సరే లివర్ ఇర్రివర్సిబుల్లీ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇంక మనం దాన్ని నార్మల్ చేయలేము. సో వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ అన్నది ఆఫర్ చేస్తాం. బికాజ్ దే విల్ సఫర్. వాళ్ళకి పొట్టలో నీరు, బ్లడ్ వామిటింగ్స్, కోమాలోకి వెళ్ళిపోవడం, సెప్సిస్ వచ్చడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా 1 నెల, 2 నెలలు, 3 నెలలు మళ్ళీ ది కమ్ అండ్ గెట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. సో ఇలాంటి వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేస్తాం. రెండోది ఆల్కహాలిక్ హెపటైటిస్ అని ఒక సబ్సెట్ పేషెంట్స్ చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీలో సివియర్ రియాక్షన్లా వచ్చి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అయ్యి అదర్వైజ్ నిన్న మొన్నటి వరకు కూడా బాగున్న పేషెంట్ వారం 10 రోజుల్లో బాగా సీరియస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో దట్ ఈస్ ద సెకండ్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ వీ ఆఫర్ ట్రాన్స్ప్లాంట్ ఇమీడియట్లీ ఇన్ దోస్ పేషెంట్స్. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? వెరీ స్పెసిఫిక్గా మనం ఏవి ఎక్స్ట్రా చేయక్కర్లేదండి లివర్కి. మనం నార్మల్గా హెల్దీ ఫుడ్ తిని టైంకి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ తీసుకుని అండ్ దెన్ యాడిక్వేట్ ఎక్సర్సైజ్ ఒక 30 to 45 minutes వారంలో ఒక 5 సార్లు
ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికంటే ఎక్కువగా ఏమి చేయక్కర్లేదు. మనం చేయకూడదు చాలా ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఎక్సెస్ ఈటింగ్, ఫ్యాటీ ఫుడ్ కానీ, హై ప్రోటీన్ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, రెగ్యులర్గా లేట్ నైట్ డిన్నర్స్ కానీ ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్సెసివ్గా చేయకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షుగరు, బీపీ, ఒబేసిటీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యం అలవాటు కొనసాగుతున్న కొద్దీ కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం, ఆపై సిమెంటు ముద్దలాగా మారిపోవడం, చివరికి క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది. కాలేయం దెబ్బతింటుందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా మద్యం అలవాటును మానుకోవడం అన్ని విధాలా ఉత్తమం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో తరచూ అల్లం టీని తాగడాన్ని అలవాటు చేసుకోండి. అల్లం టీని తాగడం వల్ల ఫ్లూ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్లు, గొంతులో గరగర వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.